ఈ వైరింగ్ ని అర్థం చేసుకుని బండికి ఫిక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి మామ. ఇది చెన్నై నుండి తీసుకుని వచ్చిన కొత్త వైరింగ్ కిట్. దీనిని ఫిక్స్ చేయాలంటే ముందు నేను దీని గురించి బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి గూగుల్లో దీని గురించి సెర్చ్ చేసి యూట్యూబ్ లో కొన్ని హిందీ వీడియోస్ ని చూసి నాకు కావాల్సింది ఒక పేపర్ లో అయితే రాసుకున్నా. ఇంక ఇదేమో మన బండి పాత వైరింగ్ కిట్. ఇంక ఇది వచ్చి చెన్నై నుండి తీసుకుని వచ్చిన కొత్త రెక్టిఫై కాయిల్. మన బండికి అయితే పాత మోడల్ లో ఉంది, ఇది కొంచెం అప్గ్రేడ్ అన్నమాట. వైరింగ్ మొత్తం బండి పైన కరెక్ట్ గా సెట్ చేసి నేను రాసుకున్న పేపర్ ని తీసి చూస్తే రాసుకున్న మ్యాటర్ నేను చెన్నై నుండి తీసుకుని వచ్చిన వైరింగ్ కిట్ మసాలాతో మిక్స్ అవ్వట్లేదు. ఐ మీన్ అదే మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క వైరు ఒక్కొక్క కలర్ లో ఉంది మామ. అంతలోనే మళ్ళీ ఫ్లిప్కార్ట్ నుండి 2 ఆర్డర్లు అయితే వచ్చాయి. ఇవేమో స్లీవ్లు మామ. ఒక వైర్ ని కట్ చేసి ఇంకొక వైర్ తో జాయిన్ చేసేటప్పుడు వీటిని అయితే యూజ్ చేస్తా. ఇంక ఇదేమో డ్రిల్ బిట్లు అన్నమాట. బండిలో ఎక్కడన్నా స్క్రూ కట్ అయినా లేదంటే బోల్ట్ విరిగిపోయినా వీటిని యూజ్ చేసి వాటిని అయితే బయటికి తీసేయొచ్చు ఈజీగా. యూట్యూబ్ లో వీడియోస్ చూసి రాసుకున్న మ్యాటర్ ఈ వైరింగ్ కిట్ తో సెట్ అవ్వట్లేదు కాబట్టి మన బండి పాత వైరింగ్ కిట్ ని బేస్ చేసుకునేసి కొత్త వైరింగ్ కిట్ మొత్తం ఓపెన్ చేసి ఏ వైర్ దేనికి వస్తుందో కరెక్ట్ గా ఫిక్స్ చేసేసాము. ఇంక ఇదేమో పల్సర్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ స్విచ్ అన్నమాట, వితౌట్ సెన్సార్. మీకు ఒక విషయం చెప్పాలి, మనం చెన్నై నుంచి తీసుకుని వచ్చిన హ్యాండిల్ బార్ స్విచ్లు అయితే మన బండికి సెట్ కావు. ఎందుకంటే అవి లేటెస్ట్ టెక్నాలజీ మ్యాగ్నెటిక్ సెన్సార్ తో వస్తాయి కాబట్టి వాటిని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా VCU కావాలి. మన బండికి VCU సెట్ చేయడం కుదరదు, ఎందుకంటే మనది పాత బండి కాబట్టి అసలు అది సెట్ కాదు. అందుకే కొత్త స్విచ్లు అయితే తీసుకున్నా. ఇవి BS3 మోడల్ కి అయితే వస్తాయి మామ, వితౌట్ సెన్సార్. ఇందు లోపల వైరింగ్ కూడా చాలా క్లియర్ గా ఈజీగా అర్థం చేసుకునేటట్టు ఉంటాయి. ఈ వైరింగ్ చేసే ప్రాసెస్ మొత్తం సరిగ్గా చెప్పాలంటే నాకు 2 రోజులు పట్టింది మామ. వైర్ కలర్ కోడ్ గనక తెలిసిందంటే ఏ బండికైనా వైరింగ్ ఈజీగా చేసేయొచ్చు. అలాగనేసి అన్ని బ్రాండ్ల బైకులకి అయితే ఒకే కలర్ కోడ్ వస్తుందని చెప్పట్లేదు మామ, ఒక్కొక్క దానికి ఖచ్చితంగా మారుతుంది. ఈసారి మన బండికి హెడ్ లైట్ కోసం కార్ ఎక్స్ట్రా లైట్ ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది యూనో మిండా కంపెనీ మామ. దీని కాస్ట్ వచ్చి నాకు ఫ్లిప్కార్ట్ లో 380 రూపాయలు అయితే పడింది. బాక్స్ పైన చూడండి ఎంత ఉందో, 400 పైనే ఉంది. ఇంక ఇదేమో డ్యూక్ ఇండికేటర్లు మామ. మొత్తం LED నే చూడడానికి చాలా బాగున్నాయి. ఇవైతే నాకు 410 రూపాయలు పడింది. దీన్ని కూడా ఫ్లిప్కార్ట్ లోనే తెప్పించా. చివరికి ఎలాగో అలాగా కింద పైన పడి మన బండికి వైరింగ్ అయితే కంప్లీట్ చేసా. CD కాయలకి, రెక్టిఫైర్ కి, బుడ్డి కాయలకి, అదే విధంగా ఇంజిన్ నుంచి వచ్చే ఆల్ మిక్చర్ కాయలకి కూడా వైర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇంకేముంది మామ, జస్ట్ హ్యాండిల్ బార్ స్విచ్లకి మన బండి పాత వైరింగ్ కిట్ చూడండి మొత్తం చిద్దురు బిద్దురు అయిపోయింది. కొంతమంది అన్నలైతే మన వీడియోస్ చూసి పల్సర్ స్విచ్ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.